మరి పోలవరం ప్రాజెక్టు పర్యటన పూర్తి చేసుకుని మేము తిరిగి వెళ్ళేటువంటి సందర్భంలో మిత్రులు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అయినటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆహ్వానం మేరకు తాడేపల్లిగూడెంలో ఏదైతే ఇటీవల ఆయన ప్రారంభించినటువంటి ఈట్ స్ట్రీట్ ఉన్నదో అక్కడ మేమంతా కూడా ఆగడం జరిగింది. ఈ ఈట్ స్ట్రీట్ అనేది మీరు 2-3 స్ట్రీట్ ఆంధ్రప్రదేశ్లో 2-3 ప్రాంతాలకు మాత్రమే, ముఖ్యంగా నగరాలకి పరిమితం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక విభిన్నమైనటువంటి రీతిలో తాడేపల్లిగూడెంలో ఈ జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇక్కడ ఈట్ స్ట్రీట్ని శాసనసభ్యులు ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో రుచికరమైనటువంటి టిఫిన్స్ అందుబాటులో ఉండడం, ముఖ్యంగా వేడివేడి పదార్థాలు అందుబాటులో ఉండడం, ధరలు అయితే ఉన్నాయో అన్నీ కూడా సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా, అదేవిధంగా కుటుంబంతో సహా వచ్చి ఇక్కడ టిఫిన్స్ తీసుకునేటువంటి పరిస్థితి ఇవాళ తాడేపల్లిగూడెంలో ఉన్నది. మరి ఈవేళ మేము ఇక్కడంతా కూడా వస్తూ తిరిగి వెళ్తూ కూడా శ్రీనివాస్ ఎమ్మెల్యే గారితో, ఇతర కూటమి చెందినటువంటి నాయకులతో, తాతాజీ గారితో, రుబా శ్రీని గారితో, ఇతర మిత్రులందరితో కలిపి టిఫిన్ చేయడం, ఈ మధ్యన కొత్తగా ప్రారంభించినటువంటి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారి యొక్క వ్యాపారం గురించి అడిగి తెలుసుకోవడం, వాళ్ళందరూ కూడా చాలా కంఫర్ట్గా ఈట్ స్ట్రీట్ ప్రారంభించాక వ్యాపారం చాలా పెరిగింది. మేము ఆర్థికంగా కూడా మేము మంచి అభివృద్ధిలోకి వెళ్తున్నామనేటువంటి విషయాన్ని చెప్పినప్పుడు చాలా సంతోషం, ఆనందం కలిగాయి. ఈ తాడేపల్లిగూడెన్ని ప్రారంభించినటువంటి ఈట్ స్ట్రీట్ ఆధారంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ జిల్లాలో భీమవరం కానీ, తణుకు కానీ, తాడేపల్లిగూడెం పాలకొల్లు, నర్సాపురం ప్రాంతాల్లో కూడా ఈట్ స్ట్రీట్ ప్రారంభిస్తే చాలా బాగుంటుంది అనేటువంటి ఆలోచన నాకు తాడేపల్లిగూడెంలో ఈట్ స్ట్రీట్ చూశాక నాకు ఆ రకమైనటువంటి అభిప్రాయం కలిగింది. తప్పనిసరిగా ఆ రకంగా ప్రయత్నం చేస్తాం. ఇవాళ మరి ఈ రాత్రి సమయంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు చక్కటి టిఫిన్ మాకు ఈట్ స్ట్రీట్లో ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా కేంద్ర మంత్రివర్యులు, మా సోదర సమానులు శ్రీనివాస్ వర్మ గారు మా ఊరి నుంచి వెళ్ళే దారిలో ఆయన నుంచి పాదయాత్రలో పోలవరం అంతా కూడా పర్యవేక్షణ అయిన తర్వాత, సోదరా మీ ఊరి నుంచి వెళ్తున్నామంటే ఈ సీట్ మనం ఓపెన్ చేసిందే, మీరు ఓపెన్ చేసిందే, ఇక్కడ ఒక 5 నిమిషాలు శాత తీర్చుకోండి. కేంద్ర మంత్రులు శాత తీర్చుకుంటూ ఉంటే 5 స్టార్ హోటల్స్ ఉంటాయి. కానీ శ్రీనివాస్ వర్మ గారికి ఏంటంటే మనం ఎక్కడ పెట్టినా పాపం ఆయన మనలాంటి వ్యక్తే కాబట్టి ఈ రోడ్డు పక్కన మనం తిని వెళ్దాం అంటే అక్కడే తిందాం, మనం ఎక్కడికి హోటల్లో వద్దు ఏమొద్దు ఇక్కడే తినేసి వెళ్ళిపోదాం అని చెప్పి నేను ఎప్పుడు కూడా ఈ తాడేపల్లిగూడెం మీద ఉన్న ప్రేమకి ఇది ఒక కారణం. ఇక్కడ వ్యాపార సంస్థలు అభివృద్ధి చెందడం కోసం మనం వెళ్ళి కూర్చుంటే ఇంకా బాగుంటుంది అని ఆలోచన అయింది. అంటే మరి కొంతమందికి ఎక్కువ ఈ ఫుడ్ స్ట్రీట్లోకి మరి కేంద్ర మంత్రి గారు తిన్నారో, ఎమ్మెల్యేలు తిన్నారో, నాయకులు తిన్నారంటే సాధారణ వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ జీవనోపాధి కలిగే విధంగా ఆయన చేసేది ఇది ఒక ప్రయత్నం. చాలామంది ఇక్కడ తింటే షో కోసం దానికోసం కాదు, ఇది కొంతమంది జీవనోపాధి సమస్యని మరింతగా వాళ్ళకి జీవనోపాధి కలిగేలా చేసే ప్రయత్నం తప్ప ఇదేమీ ఫోటోలు దించుకోవడానికి మాత్రం కాదు. దయించి అలా అర్థం చేసుకోకుండా మళ్ళీ వస్తాం ఇప్పుడు ఇక్కడికే వస్తాం. మా కుటుంబ సహితంగా కూడా ఇదే రోడ్డు మీద తినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వీళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించడానికి కూడా మీ అందరూ కూడా మా వంతు కృషి మేము చేస్తాం.